Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వెల్కమ్ టు షాడో 9. ఇవాళ షాడో 9 టీమ్ కరీంనగర్లో ఉంది. కరీంనగర్లో చాలా హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అందరూ ఒకటే నినాదంతో ముందుకు వెళుతున్నారు. సో ప్రజెంట్ ఇవాళ మనం ఫాలో కాబోతున్న లీడర్ కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్. ఆయన ఇంటి దగ్గర మనం ఉన్నాం. హడావిడిగా ఉంది, చూడొచ్చు. సో ఆయన డే లాంగ్ ఫాలో అవుదాం. ఆయన ప్రచారం ఎలా సాగుతోంది ఏంటి, అలాగే ప్రజలతో ఆయన ఎలా మమేకం అవుతున్నారు, ఏం ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో. ఫుడ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా, రెగ్యులరా? ఆల్మోస్ట్ రెగ్యులర్గా నాన్ వెజ్ ఎవ్రీడే ఉంటుంది. ఏం చెప్తున్నారండి కరీంనగర్ ప్రజలు? అవినీతి మచ్చ మరక లేని నాయకుడు వచ్చిండు. ఇప్పుడు కరీంనగర్కి ఏదైతుందో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇంతవరకు నాకు దొరికిన నాయకులు అవినీతిలో కూరుకుపోయినరు. సో వాళ్ళని ఏదైతుందో బొందబెట్టి నాకు బ్రహ్మరథం బట్టి నన్ను బంపర్ మెజారిటీతో గెలిపించే ఆలోచనలో ఉన్నారు. మీది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు స్వతహాగా ఈ రాజకీయాల మీద ఆసక్తి ఎప్పుడు కలిగిందండి? ఎప్పుడు నేను ఉండాల్సిందే, నేను ప్రజలకు సేవ చేయాల్సిందే అన్న యాంగిల్ ఎప్పుడు వచ్చింది మీకు? 1983లో నేను ఎంబీఏ పాస్ కావడం జరిగింది. ఆ ఎంబీఏ డిగ్రీ ఇక్కడే కరీంనగర్లో శాతవాహన పీజీ సెంటర్లో చేసినాను. నేను 83లో ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయ ఆసక్తి కలిగింది. యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీగా ఉంటుంది, జనరల్ సెక్రటరీగా ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినాను, మా ఊరు సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా చేసినాను. 2004లో ఇండిపెండెంట్గా చొప్పదండి నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేశాను. 30,000 ఓట్లు వేసి ఆదరించినారు ప్రజలు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పార్లమెంట్ క్యాండిడేట్కు కంటెస్ట్ చేశాను. 1,76,000 ఓట్లు వేసి ఆదరించినారు. అప్పటి నుంచి రాజకీయ ప్రయాణం నడుస్తూనే ఉంది. సో ఫ్యామిలీ మొత్తం మీకోసమే వర్క్ చేస్తున్నారండి? ఎట్లా ఉంది సపోర్ట్? ఫస్ట్ ఏంటంటే రాజకీయాలలో మనం ప్రజాసేవ చేసేటానికి వచ్చినప్పుడు ప్రజలు మనల్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు. ఈయన ఫ్యామిలీ ఈయన ఇంట ఉందా లేదా, ఈయన మిత్రులు ఈయన ఇంట ఉన్నారా లేరా, అంటే ఈయన ఫ్యామిలీ ఉన్న మిత్రులతో మంచిగా ఉంటారంటే మనందరితో కూడా మంచిగా ఉంటారని భావిస్తారు. రెస్పాన్స్ ప్రచారంలో మీరు కూడా పాల్గొంటున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషలీ లేడీస్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలైనా కానీ, మా తాతయ్య ఇక్కడ కరీంనగర్లో చేసిన డెవలప్మెంట్ కానీ, వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ఎప్పుడు కాంగ్రెసే, మేము లాస్ట్ టైం కూడా కాంగ్రెస్కే వేసాము అని చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది ఈసారి కాంగ్రెస్ కొంచెం చాలా మెజారిటీతో డాడీని గెలిపిస్తారు పీపుల్ అని అనుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ మనతో ఉన్నారు వాళ్ళ కూతురు స్నేహ. హలో అండి. హలో అండి. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? చాలా బాగా జరుగుతుంది ప్రచారం. నేను కరీంనగర్లో ఆల్ డివిజన్స్ స్ప్లిట్ అయిపోయి మేము 3 సిస్టర్స్ని గడప వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. చాలా బాగుంది. ఎస్పెషలీ మహిళల నుంచి చాలా బాగుంది. మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం రావాలి అనుకుంటున్నారు. తర్వాత మనకు అందరికీ తెలిసిందే లోకల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంత సపోర్ట్ లేదని. సో కాంగ్రెస్ తరఫున మనకు ఒక చాలా గట్టి లీడర్ అవసరం అని అందరూ చెప్తున్నారు. One is Samanyayam, one is Raitu Nyayam for farmers, one is Karmika Nyayam for labor, one is Yuva Nyayam for youth, one is Mahila Nyayam
for women. So there's a lot of welfare written in this manifesto, and apart from welfare also, development and growth oriented aspects are also there. So now, after 10 years of rule which did not give anything to the public, I think this Nyaya Patra should be taken to public, and public needs to know what Congress is going to give to them, and we should all make public vote for Congress and get Congress governance. కాంగ్రెస్ మేనిఫెస్టో విన్నామండి ఇందాక, చాలా బాగుంది. అన్ని గ్రౌండ్స్ కవర్ చేస్తూ మంచిగా డిజైన్ చేశారు. సో మై రిక్వెస్ట్ టు ద పీపుల్, అందరూ కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ని గెలిపించండి. By all means, like I appeal to all the voters, like please vote for Congress, and we are very, very confident that Congress is going to form the government center, and this people's manifesto which is going to be implemented, as everybody is backing Mr. Rajendra Rao. I think he's a good candidate for the Kannada Lok Sabha seat, and he will definitely win with a 1 lakh plus majority. He is very much eligible, and Congress, what they are going to do, we are very focused on those things, and inshallah Mr. Velichal Rajendra Rao, he is going to win. సార్ ఏమంటున్నారు? ప్రొఫెషనల్స్ అందరినీ కలిసినట్టున్నారు, ఏమంటున్నారు వాళ్ళ రెస్పాన్స్? ప్రొఫెషనల్స్ అందరినీ, అడ్వకేట్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళను ఫస్ట్ ఎన్లైటన్ చేయాలి. వాళ్ళు ఏదైతుందో పోయి ప్రజలందరినీ ఎన్లైటన్ చేస్తారు. భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకు, అన్ని నియోజకవర్గాలకు పోయి వాళ్ళ మీటింగ్లు నిర్వహించి ప్రొఫెషనల్స్ని అందరినీ ఇన్వైట్ చేసి అక్కడికి క్యాండిడేట్స్ని కూడా పిలిచి మాట్లాడేలాగా చేస్తున్నారు. ఇదే సందర్భంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. సో మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా పాసిబుల్ అయ్యే థింగ్సే అంటారా? అధికారంలోకి మీరు రావడం మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో వచ్చిన తర్వాత ఇవన్నీ పాసిబుల్ అవుతాయి? మేనిఫెస్టోలో ఉన్నాయి, ఖచ్చితంగా చేయవచ్చు అని మా మేనిఫెస్టో తయారు చేసిన మేనిఫెస్టో చైర్మన్ చిదంబరం గారు ఎకనామిస్టు. ఆయనకు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయన అవి పాసిబుల్ అవుతాయి, ఖచ్చితంగా చేస్తాము అని ఆలోచించిన తర్వాతనే అవి ప్రతిపాదించబడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇంకొక మీటింగ్కి వెళ్తున్నారు రాజేందర్ రావు గారు. వారితోనే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సో రాజేందర్ గారు, కరీంనగర్ టికెట్ చాలామంది ఆశించారు, చివరికి మీకు దక్కింది. ఎలా సాధించారంటే ఏం చెప్తారు? వాళ్ళు ఆశించడంలో ఏం తప్పులేదు. ఆశించినారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ బేరీజు వేసుకొని ఫైనల్లీ నా క్యాండిడేచర్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆశించిన వాళ్ళు కూడా మొత్తం మంది నాతో పాటే కలిసిమెలిసి అందరం భుజాల మీద చేయలేసుకొని కలిసిమెలిసి పనిచేస్తున్నాము. సో మొత్తం కలిసికట్టుగా ఈ సీటు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తాము. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ని ఎలా ఎదుర్కోబోతున్నారండి? బండి సంజయ్ ఏం పెద్ద సూపర్ డూపర్ లీడర్ కాదు. బండి సంజయ్ కార్పొరేటర్ కన్నా ఇంచు పెద్ద స్థాయి, ఎమ్మెల్యే కన్నా బారెడు తక్కువ స్థాయి. అందుకే ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయినాడు ఇప్పటికీ. యాక్చువల్గా బండి సంజయ్కి సిగ్గు కొంచెం అన్న ఏదన్నా ఉంటే ఏదైతుందో అసలు ఎంపీకి 2వ సారి పోటీ చేయొద్దు. 10th క్లాసే పాస్ కాలేదని కరీంనగర్ ప్రజలు అంటారు. ఆయనకు రాతపూత లేదని అంటారు. ఆయనకు ఒక ప్లానింగ్ లేదు. బీజేపీ పార్టీ ఏం చేసిందంటే లాంగ్వేజెస్ మధ్యలో కూడా ఏదైతుందో బాగా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తూ భారతదేశంలో ఇంతకుముందు ప్రతి యూనియన్ గవర్నమెంట్లు ఉన్న స్కీమ్లకు హిందీ పేరు, ఇంగ్లీష్ పేరు ఉండేది సబ్ హెడింగ్ కింద. ఇంగ్లీష్ పేర్లు మొత్తంగా సబ్ హెడింగ్ కింద తీసేసారు.
తీసేసి ఓన్లీ హిందీ పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మొత్తం అన్ని స్కీములకు అన్ని మినిస్ట్రీలలో. పాపం బండి సంజయ్కి హిందీ రాదు కదా, ఇంగ్లీష్ రాదు కదా. సో హిందీ ఓన్లీ హిందీ పేర్లు పెట్టే వరకు స్కీములు కూడా హిందీలో ఉన్నాయి, చదవలేకపోతాడు ఏమున్నాయో. సో అసలు చదవలేనోడు హిందీలో ఏ స్కీమ్ ఉన్నది తెలియనోడు ఆ స్కీమ్లో డబ్బు పట్టుకొచ్చే ప్రయత్నం మాత్రం ఎందుకు చేస్తాడు కరీంనగర్? పాపం జాలేస్తాడు నాకు చూస్తే. రైట్, ఇప్పుడు ఆలయాలు దేవుళ్ళని స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జై శ్రీరామ్ నినాదం వాళ్ళే స్టార్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నినాదం ప్రతి పార్టీ కూడా ఆ నినాదంతో ముందుకు వెళుతుంది. జై శ్రీరామ్ అని అందరూ కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దాంట్లో ఒక డిఫరెన్స్ ఉందమ్మా. మేము కూడా జై శ్రీరామ్ అంటున్నాం, కానీ మేమనే జై శ్రీరామ్ ఏదైతుందో మేము రామరాజ్యం తెచ్చేయడానికి రాముడు ఎట్లా రామరాజ్యంలో పరిపాలించిందో ఆ రామరాజ్యం తెస్తే శ్రీరామచంద్ర స్వామి చాలా సంతోషపడతాడని చెప్పి మేము రామరాజ్యం తెచ్చే దిశగా మా మేనిఫెస్టో పెట్టుకున్నాం. మా మేనిఫెస్టోలో నిత్యావసర సరుకులు దించుతాము. 105 ఉన్న డీజిల్ పెట్రోల్లో 70 రూపాయలు చేస్తాము. కిరోసిన్ 180 ఉన్నదాన్ని 100 రూపాయలు చేస్తాము. జిఎస్టీ 18% ఉన్నదాన్ని 12% చేస్తాము. భారతదేశంలో ఉన్న రైతుల అందరిది రుణమాఫీ చేస్తాము. ఇట్లా మేము రామరాజ్యం దిశగా పోయి శ్రీరామచంద్ర స్వామిని ఏదైతుందో మెప్పించుకుంటున్నాం. ఓకే, మీకు పోటీ ఎవరితో అనుకుంటున్నారండి? టఫ్ ఫైట్ ఎవరితో ఉండొచ్చు? బండి సంజయ్తోనా? నాకు అసలు టఫ్ ఫైట్ లేనే లేదు. నేను 2 లక్షలతో గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 2 లక్షలతో గెలుస్తుంది. కానీ 2 లక్షల అవతల బీజేపీ ఉండొచ్చు. బీఆర్ఎస్ అయితే జాడుబండ మీద ఉన్నది, ఎప్పుడో జారింది. దాన్ని పట్టుకుంటే కూడా ఆగే పరిస్థితులు లేదు, సర్వన జారుతుంది. దేశం అంతా కూడా మోదీ హవా అనే నడుస్తోంది అన్న ప్రచారం కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో దాని మీద ఏం చెప్తారండి? ఈ మోడీ హవా అనేది వాళ్ళ మనుషులలో పుట్టించుకున్న హవా. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యను ముందుగా మీరు అడ్రస్ చేస్తారు? देखिए करीमनगर की प्रजा हैदराबाद से रेलवे लाइन करीमनगर को कनेक्ट होना बोल के हैदराबाद वाया मनोहराबाद टू सिद्दीपेट, सिद्दीपेट टू सिरसिल्ला टू करीमनगर, और ये रेल लाइन जो है सिद्दीपेट तक आ गया. अब जब सिद्दीपेट तक आ गया केसीआर का पेट भर गया. वो केटीआर और केसीआर जो है सिद्दीपेट तक ला लिए, बस वहाँ रोक दिए, छोड़ दिए. और बंडी संजय उसको टेकअप करके करीमनगर तक कनेक्ट करना था पिछले 5 साल में. वो बंडी संजय नहीं कर पाया. मेरा प्रधान कर्तव्य पार्लियामेंट मेंबर होने के बाद वो रेलवे लाइन को जो है इमीडिएटली टेकअप करके उसको हाई स्पीड भगा के जो है 3 साल में करीमनगर सिद्दीपेट से करीमनगर टच करके करीमनगर टू हैदराबाद रेल कनेक्टिविटी एस्टैब्लिश करूँगा. अगर 3 साल में मैं नहीं कर सकता, मैं मेरा एमपी पोस्ट को मैं రిజైన్ कर दूंगा. రేవంత్ రెడ్డి పాలన మీద ఏం చెప్తారండి? మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఏం చెప్తారు? ఆయన ఊరికే దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు అంటూ మిగతా పార్టీల వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అన్ని హామీలు నెరవేర్చలేదు అంటూ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ డాషింగ్ హీరో. ఆయన కేసీఆర్ను బీఆర్ఎస్ను బండకేసి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి ముఖ్యమంత్రి అయినారు. 5 గ్యారెంటీలు అమలు చేసినారు. భారతదేశంలో ఇంతకుముందు ఏదన్నా ముఖ్యమంత్రి ఒక హామీని లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో నేను రైతుల రుణమాఫీ ఆగస్టు 15th లోపు చేయకపోతే నా పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడా? అంత ధైర్యవంతుడు ఎవరన్నా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయనంత డాషింగ్ డైనమిక్ పర్సన్ ఏదైతుందో ఇప్పుడు ఈ కాలంలో ఎవరు లేరు. ఆయనతో కంపేర్ చేసుకునే ఛాన్సే లేదు వేరే వాళ్ళకి ఎవరికి. రాజేంద్రరావు గారు, బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీరేమో? బండి సంజయ్ గారు చదువు అయితే లేదైనకు, కానీ సంస్కారం అన్న ఉందేమో అనుకుంటే, కానీ సంస్కారం కూడా అస్సలే లేని వ్యక్తి.
బండి సంజయ్ ఎప్పుడైతే పున్నం ప్రభాకర్ గారు తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసిండో అత్యంత కిందికి పూర్తిగా కిందికి దిగజారిపోయిండు మనిషి. అంతకుముందు విద్య లేదన్నా కానీ కొంత సరే విద్య లేదు అబ్బలేదు ఏం చేస్తాడు 10th డ్రాప్ అవుట్ కావచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే ఉందో పూర్తిగా తల్లి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసేంత సంస్కృతి లేని మనిషి పూర్తిగా కిందికి పాతాళానికి పోయినాడు ప్రజల ఐడియాలో. కరీంనగర్ మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కి కదిలెరో. మన స్టేట్లో కూడా గవర్నమెంట్ మారింది కాబట్టి సెంటర్లో కూడా గవర్నమెంట్ మారాలి. ఎప్పటికీ ఒకరే పరిపాలన చేయొద్దని నా యొక్క మనవి. సోనియా గాంధీ దీనం ఉండాలి. తెలంగాణ ఇచ్చింది అందరు కోరిక ఉన్నది. నేను అక్కా జిల్లాలకు అందరు కూడా ఒకసారి వేయాలనేది ఆలోచన. మనం అందరం ఈ ఒక్కసారి గెలిపిస్తే మన కూరు మంచి పనులు వస్తాయి, మన పిల్లలు చదువుకున్నటోళ్లకు నౌకర్లు వస్తాయి. జనం బిడ్డలను బిడ్డ జగపతన్న తనయుడు చిన్ననాడు తండ్రి నుండి ఎన్నో నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలుస్తాము అని ధీమాన్ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇలా రాష్ట్రానికి ఎంతో తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఇదంతా గ్రహించేసి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి విద్యావేత్త, అపరమైన నాలెడ్జ్ ఉంది. సో ఖచ్చితంగా ఏ రకం ప్రణాళిక చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకు పర్సనల్ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. కరీంనగర్ కోహినూర్ అని చాలా అభివృద్ధి కార్యక్రమాలు పొన్నం ప్రభాకరన్ చేశారు. కావున అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు మొత్తం మన వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటేసి చేకూర్చుని గెలిపించాలని కోరుచున్నాం. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడు మీటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎలా ఉన్నారు? ఎంపీ గారిని అడగండి, కాబోయే ఎంపీ గారిని. మనం ఉదయం నుంచి మేము ఫాలో అవుతున్నాం, ఆయనతోనే ఉన్నాం. ఇప్పుడు నేను జాయిన్ అయినా. రాజేందర్ రావు గారికి సీట్ రావడంలో మీరు కీలక పాత్ర. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నిర్ణయం. మేము అందరం ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద ఎత్తున మెజారిటీ. మొన్న ముఖ్యమంత్రి గారే 1,00,000 మెజారిటీతో గెలవాలని ప్రజలందరితో 1,00,000 మెజారిటీ 1,00,000 పక్క 1,00,000 అనిపించింది. 1,00,000 పక్క అనిపించినారు. 10 సార్లు అనిపించారు, ఒక్కసారి కాదు. సిరిసిల్ల అలా అట్లా కాబట్టి మేము కూడా వీఆర్ టార్గెట్ 1,00,000 మాకు మెజార్టీ చాలా ఎక్కువ, పూర్తి అజీర్తి కూడా వద్దు. మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి అంటే? వాళ్ళు ఫెయిల్ అయినరు 5 ఎంపీ. వాళ్ళ నాయన ఇరిగేషన్ డిపార్ట్మెంటు టీచర్ నౌకరి, మా వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి, చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నది, ఒక విజన్ ఉంది. వాళ్ళకి విజన్ లేదు. నేను కరీంనగర్కి ఇది చేసినా ఇది చేస్తా అని చెప్పినా ఒక్కసారి మీరు ఇంటర్వ్యూలు ఎక్కడన్నా ఏదైనా ఇంటర్వ్యూలు చేయండి, మంచో చెడో నీకు నచ్చిందా నచ్చలేదా ఒక విజన్ పెడుతుంది కదా ముందట. దట్ ఈస్ ది డిఫరెన్స్. కరీంనగర్ మట్టి తల్లి, కరీంనగర్ మట్టి తల్లి, కరీంనగర్ మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కి కదిలెరో. రామరాజ్యం అంటే సామాన్య ప్రజల పుట్టగొట్టకుండా నిత్యావసర సరుకులు ధరలు అందుబాటులో మీకు ఉండాలి. జిఎస్టీ 18% కాదు, 12% కానీ 5% కానీ ఉండాలి. ప్రతి సంవత్సరము మీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఢిల్లీలో 1,00,000 రూపాయలమ్మా మీకు సేవ చేసి కష్ట సుఖాలలో మీ పాలు పంచుకొని మీతో ఉండి నా చివరి రక్తం బొట్టు వరకు సేవ చేస్తానని చెప్తున్నాను. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని మనం డే లాంగ్ ఫాలో అవుతూ వచ్చాం. ఆయన ప్రచారం ఎలా సాగుతోందో మనం చూసాం. ప్రత్యర్థులపై ఆయన ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఒకే ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒకే ఒక ఆశయంతో పనిచేస్తాను, కరీంనగర్ ను కోహినూర్ కరీంనగర్ గా మారుస్తా అంటూ ఆయన ప్రజలకు ప్రామిస్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.